డైరెక్టర్ ఫోన్ కార్యక్రమం కదా. ఇప్పుడు అంత సలుపు లేదు నొప్పు లేదు. రోజు చౌదరి పెట్టేస్తాను పడిపోతాను. అవునమ్మా చాలా మంచి మాట అన్నారు. నీకు ఏటీఎం ఉందైతే వాటి సైజ్ ఎంత? ఎవరికైనా కార్డులు ఎంతేసి ఉంటాయి కదా. ఎంత కార్డా? ఏటీఎం కార్డు. మరి రేషన్ కార్డు ఇదే రేషన్ కార్డు. మరి ఆధార్ కార్డు ఆగిపోయింది కదా పాప. ఆవిడ కార్డు సీకెళ్ళిందిగా. ఈ మధ్య ఎక్కడ కావాలి పోలీస్ శాఖ అడుగుతున్నారు కదా. కార్డు రాస్తే వస్తుంచేస్తున్నారు. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, లైసెన్స్ పిల్ల మాకెందుకు లైసెన్స్? అప్పుడు మీకు ఎంతో సరే చెప్తాను చెప్పాలి. నువ్వు చెప్పే కదా ఏమో నోటు పోట్లు వచ్చానుకో చూడు తెల్లగా చూడు. ఆడవాళ్ళు చిన్నవాళ్ళు కర్రవాళ్ళు ముసలి కూర్చోరు నానమ్మా. చూడు అదిగో మా తాత కర్ర. తాత చేతిలో కర్ర ఒకటే కాదమ్మా. మా కుర్రోళ్ళు ఎక్కడెక్కడ భూమి మీద పడుకుని పెట్టారు కిందనే. ఏమో నోటు పోట్లు వచ్చానుకో ఆ లేచిన కర్ర సరి ఇక్కడ ఆవిడ కూర్చోలేదు. ఇక్కడ పక్క ఈ కూర్చుని కర్ర సరి ఫుల్గా తీర్చేస్తారు. ఓకే తమ్ముడు నేను చెప్తాను రా తమ్ముడు. మీరు భయపడక నేను అన్నాను కదా. అదే అక్క అమ్మాయి మా గ్రామస్తులతో పెట్టుకోవాలి అనుకో. ఏడు దాన్ని తిరిగి నీతో పెట్టుకుంటే అంత హాయిగా ఉంటుందో చాలా సమ్మగా ఉంటుంది. అవునమ్మా అయితే అందించేతని నేను పంపించేస్తాను కదమ్మా.
పంపుల తన గ్రామంలో ఏమి చెప్పడానికి వచ్చారని చెప్పి మేము గ్రామానికి చక్కగా విజయనగరం జిల్లా గ్రామం నుంచి జీవి చరిత్ర రూపంలో ఈ బుడకత ఎరుక తెలుసా ఎరుక తెలియని బుడక తెలిసిన కమిటీ వాళ్ళు 7,000 కాంట్రాక్ట్ 3,000 వచ్చారు. అరే కాంట్రాక్ట్ అంటే ఏంటి? మధ్యన ఉంటారు కదా బ్యాగులు పట్టుకొని తిరిగి అసలు మీ అన్న దేనికి వస్తావు లోపల అయిపోతాయా నువ్వు నాకేమవుతావు నీకు నేనేమవుతావు చెప్తానమ్మా అమ్మాయి నువ్వదా నాకేమవుతావు నువ్వా నాకేమి అవుతావు కట్టు మొగుండే ఏమో అమ్మాయి నేను సరిపడా నువ్వు నాకేమవుతావు చెప్పైతే ఏంటవుతావు చెల్లె చెప్పు చెప్పు
ఏటన్నావు చెప్పు మళ్ళీ చెప్పు. బాబు దయచేసి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకోరా మీరు. కనీసం ఒక గంట అయినా సరే ఓపిక పట్టండి. ఇలా వీడియో అవుతుంది, తర్వాత మీకు ఎవరితో ఇచ్చేస్తాం ఉన్నాయిరా బాబు. ఏమో చెప్పాలి కదమ్మా, అది ఒకటి చెప్తా ఒకసారిగా. అవును నాకు మాట్లాడను నన్ను నన్ను నాకు అంటువా? చెప్పలేదు ఎవరిని నాకమాను? ఓ నీకు నేనేమవుతావు, నాకు నువ్వేమవుతావు చెప్పా. అలవాట్లేదు చెల్లంటే 5 ఉంటావా? మన ఒరుగుడు ఎంత పోయే వరసేట్లేరా చెల్లి నువ్వు పెట్టేది పని మీ మధ్యనే. అందుకే నేను మెత్తగా అయిపోయి ఎక్కడ పడతారు చెయ్యి నువ్వు కానీ రామచంద్ర జనతలో వేస్తాను చెయ్యి కళ్ళు బాగు చెల్లి చూపేపోతే కళ్ళు అక్కడే ఉంటాయా? అవునవును అంత పుల్లు తాగేస్తాను రేటే ఆ రేటు ఆడతాను నీకు భోజనం నా దగ్గర రా చెల్లి. నేను పుల్లుకి ఆడతాను పడిపోయిన భోజనమా ఆడు ఒక రోజు ఆడతాను, నా రోజు 3 పూటలు ఆడతాను భోజనమా. మళ్ళీ తెగకు పందిరలో నీకు నచ్చిన నీకే అది సిగ్గు లజ్జ పరువు పద్ధతి అన్ని ఉండవచ్చు బురకనికి వచ్చాను కదమ్మా. అవును నా చెల్లి నా ఇంట్లో పక్కన పంపుతానేటమ్మా చెల్లి. అవును అవునమ్మా మన ఇద్దరు మధ్య రచ్చబట్లా ఉంటుండగా వీడి మధ్య అవసరం మా మనకి నన్నేమని తీసుకొచ్చావు? ఒరే నరసింహరావు బాబు ఎవరు ఏమనుకున్నా నాది ముందు నీకే బుర్ర గదిలో ముందు కట్టం నీదే అన్నావా? మరి ఇప్పుడు అన్నంతాను ఆడు ముందు ఏడు చేస్తాడు చెప్పు చెప్పు పెట్టాడు భూమికి పచ్చానా రంగేసినట్టు పెరిగింది పోయమ్మలారు ముందు నీకు పెరిగన్న పోయరు మీ అమ్మ ఎవరుతోనే ఎల్లిపోయిందిరా మీ చెల్లి ఎల్లిపోయిందిరా మీ అమ్మ ఎవరితోనే పగోడిగా నీ బాధ రాకూడదా మనకు వచ్చిన బాధ దిక్కు మన జీవితాలు మనమే. మరేంది పురుగు అంత పురుగు పప్ప పప్ప పురుగు పప్ప పప్ప అడిగారు
అదే నీకు తెలియదు బాహుబలి చిత్రం నుంచి కట్టప్ప కొట్టప్ప మాట్లాడుకోండి కదా అమ్మాయి చెప్పమ్మాయి అదేమంటారా మీ అన్నయ్య పులిగా పుట్టాడా నిజంగా పులుగు పుట్టారు మీరా పులిగా నాకంటే ఎన్నో రావాలి లేరా మీకు నిజంగా పులిగే పుట్టారు మీ అన్నయ్య మీ ఫ్యామిలీ సంగతి తెలిసే మాట్లాడుతావా రాననుకోమా రాలేననుకోమా ఎవరితో పెట్టుకుంటామో మీది పులి ఫ్యామిలా ఇప్పుడు చెప్తాను మీ ఫ్యామిలీ సంగతి చూడు జగమంత కుటుంబం నాది నా ఏక చేస్తానంటరా నేను పాడతాను చూడు జగమంత కుటుంబం నాది నా ఏక జీవితం మగోడు కొట్టినాడు అమ్మా నాకు అనుమానమే చూడు నీకొచ్చా నీకొచ్చా మీ సుశీల్ గారు అంత బిరుదు వదిలేరా నీకు కింద బిరుదు కావాలి అంటే మేరకాలంతా ఉండిపోయితే చూడు జగమంత కరాటిగా పెళ్ళి నువ్వు కిందన కొట్టు ఏమవ్వదు మీదన కొట్టు కింద లెగుతుంది కడుపు నొప్పు మరేట అనుకోను ఒక నొప్పి వచ్చింది అనుకో ఆ వెనక కొట్టుకున్నా కదా నొప్పు తాకడానికి సలుపు బాధ ఎక్కువ నుసుకుని పోవడమే అమ్మ తోడు అమ్మా నిజంగా పులికే పుట్టాడా ఒట్టు అమ్మ తోడు అమ్మ తోడు అయితే ఒట్టే కావాలి కదా నిజంగా పులికే పుట్టాడా ఇప్పుడు ఒక మాట అంతా ఫీల్ అవ్వకే అమ్మ పులి దగ్గరికి వెళ్ళి పులి అమ్మ అమ్మ బాగుందా మీ అమ్మ బాగుందా మీ అక్క చాలా బొక్క తప్పేట అన్నాను తప్పేట అన్నది దగ్గరికి వెళ్ళలేదు మా అమ్మ పులి దగ్గరికి వెళ్ళలేదు నువ్వు చెప్పిన మాట పులి దగ్గర మీ అమ్మ వెళ్ళలేదు అమ్మ దగ్గర పుల్లు రాలేదు జడ్జి దగ్గర జడ్జి దగ్గర జనాలేంటి పులి వెళ్ళకంటే అమ్మ వెళ్ళకంటే ఎలా పుట్టాడు అన్నయ్య ఇప్పుడు మా అమ్మ ఉందా ఉండే ఉన్న పులి దగ్గరికి వెళ్ళింది చెప్పనట్రా అమ్మా 4 పులి సెంచరీలు తిరుగుతానయ్యట ఈ పులి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కిపోయిందో మీ ఇంటి మీదకి చాలా జాగ్రత్తగా ఉండమని మీ అమ్మనే ఉంది మా అమ్మకి 10 ఎకరాలు మామిడి తోట ఉంది అది గది సంగతి ఉట్టుంటుంది దూరిపోతే పులి మీ అమ్మ 10 ఎకరాలు ఉంది మామిడి తోట అమ్మో 10 ఎకరాలు దున్నుతాను రావులో మీ భూము నాన్న చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చింది అమ్మనమ్మ 3 ఎకరాలు ఉన్న నాన్న ఇంటికి వెళ్ళపోతాను నేను చూస్తామేంటి పెద్ద పనివాడువే అవునా వీడి పెద్ద పనివాడునండి పనిముట్టులేవు పనిముట్టు అద్దెకి తెచ్చుకుంటా మోండా కొడుకు రోగం పట్టడి పెనికాయలు తుడిసి నన్ను అంత పులి అయితే మా నాన్నగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నాన్నగారు సడన్ గా హార్ట్ అటాక్ చనిపోయారు మరి అమ్మ పువ్వు ఏమో దున్నుతాండ్రా రామజోగులు గారు దున్నుతాండ్రా నిన్నే వచ్చింది ఇంటికి నీదయ్యా డబ్బులు లేకుండా ఫ్రీగా దున్ని ఎందులో చిన్నప్పుడు ఉన్నాడు ఏటమ్మా అందుకేనంటే నిద్ర గుద్దులాడుకుని నిద్ర దాకా పోతాను అప్పుడు చిన్న వెళ్తాడు నాన్నకి అవునమ్మా మీ అమ్మ గారు భూమి దొంగ గారు పలిచినాయి ఏటమ్మా ఎంత ఎత్తుడి గడ్డే
ఓ ఎండిపోయి ఉంటదా ఎండిపోయింది మాయో ఎండిపో సింపుల్ మరదలా ఏమమ్మా సరే నగిది సెట్టు ఇలా వద్దు ఏమో మీ డాడీ ఇక్కడ అగ్గిపెట్టి అగ్గిపెట్టి ఉంది కానీ పొలం లేవట ఏమన్నా పొలం లాడిపోయి ఏరు దగ్గరికి వెళ్ళి తానం చేస్తే పుట్టుకలు పడిపోయింది అందుకే నేను ఆగిపోయి పెట్టాం పెట్టాను వెళ్ళిపోయింది పొలం ఒట్లుండిపోయి అగ్గిపోల్లా అమ్మా ఈ పొల్ల ఎందుకు పనికిరాదంటావు ఆ పొల పనికొద్దు కానీ 1 గంట 3 తర్వాత అప్పుడే నేర్తుంది అప్పుడు వీటెక్కి అప్పుడు ఇంటి రంగు నేర్తాడు పొల్ల కంపల్సరీ గొప్ప ఆనందం మా మనిషికి ఒక షర్ట్ వేసుకుంది లేట్ అయిపోతుంది బనీతో వచ్చినాడు బాగా దగ్గర నన్ను కాదు నిన్ను చూడటానికి అమ్మాయి అయితే పులి చూడడానికి పుట్టాడు తోటలోకి ఒక రోజు చాలా పెద్ద పులి వచ్చింది ఓ అమ్మ తోటలోకి చాలా పెద్ద పులి వచ్చింది అది మగదే ఆడదా చెప్పొచ్చు కదండి చెప్పొచ్చు కదా ఎందుకు తెలియదు ఇప్పుడు మగవారు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నాము ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు ప్యాంట్ సెట్లు వేసుకుంటారు ఆడవాళ్ళేమో చీరలు కట్టుకుంటారు మగవాళ్ళేమో ప్యాంట్ షర్ట్ వేస్తారు పులేమో నిప్పుకొని తిరుగుతుంది గొప్పది దానికి ఒక తోలు ఉంది అందమైన తోలు ఆ తోలు తీయడానికి మన తోలు తీసేస్తారు ఎవరు తెలియదేంటి నీకు అందుచేతని అది మగదే ఆడదా తెలుసుకోవడానికి పులి వెళ్ళింది అనుకో ముందు అలాగెళ్ళింది అనుకో నువ్వు వెనకాతలు వెళ్ళు కొంత దూరం వెళ్ళి తోకెత్తి పుట్టినట్టు తెలియదు అంత సింపుల్ గా వచ్చేస్తాడు ఏడుకొని వెంకటమూర్తి కనబడతాడు నీకు 2 కళ్ళ మధ్య దర్శనం చేసుకుని వచ్చింది దండం పెట్టుకుని రావాలా అదుగో నీకు సంస్కారం లేదా సంస్కారం పెట్టే గౌరవం ఎత్తుతానంటారా అయితే ఈ విధంగా పుల్లని చూడగానే అన్ని పుట్టాడండి పుల్లు చూడగానే అన్ని పుట్టాడు బాగా నమ్మదమ్మా దీన్ని ఇక్కడ వచ్చి ఆ బాలనగర జీవిత చరిత్ర కుర్రోళ్ళు కూడా మంచి హుషారుగా ఉన్నారు మరి జరిగిందో భారత
నాగేశ్వర గారు సౌండ్ తగ్గించు చిన్నది పరిహారం చేయి గంగా సరస్వతి భారతదేశం మెంగళాలు మెతికి లేవే కానీ మేసానికి చంపేయగలవాడు తాగడానికి తప్పుకునే ఉండవు వీరికి తోగబోతే పిల్లలు ఇంటి పేరు కస్తూరు వారి ఇంటికి లేదు పవిత్ర భారతదేశం అయ్యనపేట విజయనగరం పక్కనే అయ్యనపేట పక్కనే మూసుకొని కాదు మన యొక్క పవిత్రమైన భారతదేశంలో ఉన్నాయి అవి కూడా మన పవిత్ర భారతదేశంలో ఉన్నాయి ఇంకా ఇటువంటి భారతదేశంలో అలాగే అలాంటి అట్టే కంట్రోల్ చేయండి ఇంకా మన భారతదేశం అందరూ చందాలు ఎట్లా ఉన్నాయో అందరూ చందాలు ఎట్లా ఉన్నాయో చెప్తాను కదా పవిత్రమైన భారత గడ్డపై ఎందరెందరో మహానుభావులు ఎంతో మంది జాతీయ నాయకులు స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలు త్యాగాలు చేశారా తమ్ముడు అంతేకా సోదరా వీరులుగా పుట్టి వీరులుగా చామండి వీర సందేశాన్ని ఇచ్చిన ఉత్తరాన పురుషోత్తములుగా ఎత్తు దక్షిణాన వీరపాండ కట్ల బ్రహ్మణ వారు కూడా మన భారతీయ సోదరా అంతేకా సోదరా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెల్లదొరల ఉల్లములో అల్లకల్లానికి గెల్లెత్తు చేశారు శ్రీ ఆంధ్ర అల్లూరి సీతారామరాజు కన్నా గడ్డనమన్నది సోదరా తెలుగుదేశ యుద్ధములో శత్రువుల భీకరుడై దయా దక్షిణ రాజకాంక్షిత రణరంగమంతా రక్తపాతము గావించి చివరకు ఒక మాతృమూర్తి ఆర్తనాడ విని తన ఖడ్గాన్ని విరించి శాంతి శాంతి శాంతిని ఘోషించిన అశోకులుగా ఎత్తు బ్రహ్మనాయుడు వరకు కూడా మన భారతదేశ సోదర అటువంటి మహామౌనుకైనటువంటి మన భారతదేశం అందుచేత ఏమో మనోడు తమాషా జరుగుతున్నాయా చక్కగా తమాషాలు మూడు తమాషాలు చెప్తున్నావు సరిగా పాట పాడితే కుర్రోకి ఇంకా ఊపి రావాలిరా లోపల పాట పాడేస్తున్నావు వేసేలా నేను పాడుతాను కదా అక్కని రమ్మరా అక్క వస్తావు అక్క
అరుపు అక్కడ చూసి ఊరుపా
చెప్పను. అది ఎంత నాలుగు అనవసరంగా పోతాడు. దూరంగా ఏమైతే మరీ కొంచెం ఎంత చెప్పండి. తమ్ముడు దయచేసి Thank you.
వాడతాను నువ్వు ఖాళీ అంటే నేను ఖాళీయా నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును లేకపోతే ఈ ఊర్లో సంబంధం నేనే ఖాళీ అంటే కొర్రోలు మాట పెట్టాము నువ్వు రంగు వేసుకుంటే నోర్మయ్య రంగు తెలియదా ఒరిజినల్ ఏకలు తెలియదు ఇది బుర్రట ఒడు చెట్టు కింద నిలబెట్టలే ఉందా ఏమరా నువ్వు కామన్ చెట్టు కింద కప్పలు పెట్టాడు వేట్రా చెప్పు మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు కూడా గెలుస్తాను రాలుతాను గురుగారు బాగుంది బాగున్నట్టుగా ఎప్పుడో అయిపోయింది పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుందా ఎవరున్నారా పెళ్ళి ఎందుకు లేరు దేవుడు ఇవ్వలేదు. దేవుడు అది ఆయన ఏం చేస్తారు గొప్ప చిత్రం నాకు ఉంది పిల్లలు పిల్లలు లేరా సామాన్యమైన పిల్లలకి ఇంకే పిల్లలు పడతారమ్మా ఆయనేమో డాక్టర్ నువ్వేమో డాక్టర్ చూడబోతులు జంట ఏమంటావు మీరు అసలు కలిసి మాట్లాడుకుని మార్గం లేదా అవునమ్మా మీ ఆయన ఎన్ని గంటలకు వెళ్తారు డ్యూటీకి వెళ్తే అక్కడికి హాస్పిటల్కి వెళ్తారు సొంత క్లినిక్ క్లినిక్ ఎంత మంది స్టాఫ్ 30 మంది నర్సుంటారు. నువ్వు ఖాళీగా ఉండిపోయి నాకు దానికి సంబంధం ఏంట్రా 30 మంది ఆరోగ్య సంతకాలు ఎట్టొద్దేటమ్మా నీ దగ్గరికి వస్తే పిల్లలు ఇంకా అయిపోతా మా ఆయన అలాంటి కాదు చాలా మంచివాడు ఆయన వాడు మంచివాడు మాట విన్నాను శ్రీరామచంద్ర గారిని గొప్పవాడు శ్రీరామచంద్రమూర్తి గారు గొప్పవాడు నీ భర్త కానీ నువ్వున్నావు చూడు దానికి చెల్లిదివి నీ కొల్లే మంచి కాదు రొంకు కొల్లు చిన్న కళ్ళు మంచి కళ్ళు వాళ్ళు కూడా దేవుడు ఆయన పరాస్త్రీలు మగమంటే చూడదు ఆయన నువ్వు పరాపురుతులు మగం చూస్తే నిద్ర పడదు నీకు ఎందుకు చూడలేదు అమ్మాయి అతను డ్యూటీకి 10 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతాడు మరి నువ్వు 8 గంటలకు వస్తామంటే ఇచ్చుకొని ఎవరు బాబు మొట్టుకొని పడుకుపోతాడు వెళ్ళేసరికి 1 గంటగా నేస్తుంది సాయంత్రం ఇంట్లో పెట్టి తంటే కరెక్ట్ టైంకి వెళ్తావు అవునమ్మా పోడు మధ్యాహ్నం వెళ్ళకపోతే పోయావు సాయంత్రం 1 గంటకంత ప్రోగ్రాంకి మరి ఆయన 8 గంటలకు వస్తాడు బాధ రాకూడదు ఆయన అక్కడ నువ్వేమి ఎక్కడ నీ ఇద్దరికి అక్కడ మీ ఆయనకి నీ రొంకు మొగుడికి మర్యాద ఇచ్చి మర్యాద తీసుకో మాకు మర్యాద తెలియక కదా మీ వెనకాల తిరుగుతాను నీ మొగుడికి మొగుడు కోసం అంత 10 సంవత్సరాలు ఖాళీకి నా మొగుడు నా దగ్గర 6 మాసాలు తిరగముందా లేదు భోజనం పెట్టే ఎవడన్నాడు ఎవడన్నాడు శంకర్ కూడానా నాన్న అన్నాడా ఉత్తున్నా నాకు పెళ్ళి అవ్వలేదు నమ్మతోడు చూడు పెళ్ళి అవ్వలేదు ఒరిజినల్ 21 సంవత్సరాలు నమ్ముతాడు 21 నీది అంత నీది ఒకటి తక్కువ ఆ 21కి నా ఒక తీసుకో అయితే నీది 21 అయిపోతుంది ఇద్దరు సేమ్ టు సేమ్ ఏం బాగోదు ఏంటి ఏమో మీ ఆయనకి కాదమ్మా ఆయన నువ్వేం గంటకి వెళ్తాడు డ్యూటీకి నువ్వు 4 గంటలకు వెళ్ళిపోతావు మరి ఆయన 8 గంటలకు వస్తారు ఇంటికి మరి మీరు కలిసి మార్గం లేదు అసలు మాట్లాడుకునే మార్గం లేదు మీకు ఎలా పొడవు పడతారమ్మా వారమంతా ఇంటికాడ ఉన్నందుకే పిల్లలు లేరు వారానికి చుట్టప్పుడు టింగి వాళ్ళ ఇంటికాడ పిల్లలు పుట్టారు ఫుల్ చేసేస్తారు బజారు అమ్మో నీ మొగిరి ఎంత అది చూపించు అది ఎంత మొగడు చేస్తాను చూస్తాను అలాగే పిల్ల అయితే పోకరా నేపథ్యం పిల్లలు వస్తాను చూడటానికి ఒకళ్ళు ఏం తప్పదు నేను దూరిపోతాను ఇంట్లో పెట్టడానికి వెళ్ళాలి దూరం 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 కరోనా కాలంలో దగ్గర రాకు ఆగరా బాబా నీ మొగుడు గారు 3 సంవత్సరం ముచ్చోడు కన్నా
నీ మూమెంట్ చూస్తే ఎక్కడ ఉన్న బస్ అక్కడ లేదు మూసు అందుకే ఈ బస్సు లేకంటే ఇలాగ అయిపోయింది దేవుడు చెప్పు చెప్పు నీ మొగుడు ఆదివారం ఒక రోజు చేతి మిగతా కానీ ఆ మధ్యలో నేను వస్తాను సామాన్లు సరిదినండి ఇతర సామాన్లు ఎంత మంతలు ఎంత పల్లెలు అవన్నీ అక్కడ అక్కడ ఎత్తేస్తున్నాను మీ ఆయన చేస్తే నీ మొగుడు చేస్తే నీ మొగుడే చేస్తాడు పక్కన రోజు బజారు చేయరు బజారు అమ్మ ఎంత బజారు చేస్తున్నాడు అమ్మా 2,000 రూపాయలు పచ్చికూరగాయలు ఉల్లిపోవు కొత్త సీను అవును మా శంకర్రావు నువ్వే కొన్నావు ఎటు బా ఎన్నారులో 4 నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోరు శంకర్ I don't touch me. నువ్వు ఎక్కడ పడతాడు చెయ్యకు ఈ తణుకు వచ్చినప్పుడే మధ్యన దూరిపోతున్నాడు నీకు తెలీదా అవునమ్మా అదేటా మన కనీసము నీతో ఎంత కలిసి ప్రజలు ఆడుతాను కొంచెమైనా కనికరము లేదని ఏమంటావు అమ్మా నేను రైతు బజార్కి వెళ్ళి పేరకాయ కొన్నాను ఎంత ఉంటావు హైబ్రిడ్ తీసి బయట దేశవాళ్ళు బీరకాయలు చూస్తున్నావా అవి ఆకులు మధ్యలో ఉండిపోతాయి ఒక్కొక్క పెద్ద కొనుక్కో అసలు బీరకాయ కనబడదు బాబు కప్పేద్ద మీద బాధ ఉందనుకో కింద కేలబడిపో బీరకాయ చూస్తావే అమ్మా అదేట మన గణేశావు కొంచెమని కనికారం లేదా ఎంత ఆశ లేదా అమ్మాయి చూద్దాం కొంచెం కనికారం చూద్దాం ఆ అభిమానంతో నడుతానే మనకోకే నీ ఫ్రిడ్జ్ నువ్వే మనకపోతే నీ ఫ్రిడ్జ్ లోనే ఏమా ఓ పెద్ద పేరు కూర్చుంటు దూరదనా మొక్క మొక్క వద్దా మూటుకో ఏమంటావు ఏమి ఆయన భయమా చూడాలి 3 భయం పడిపోతాందా అమ్మో ఆడు భయం ఉంది నువ్వెందుకు ఎలాగెలా పడతావా నువ్వు కొనుక్కోవచ్చు కదా కొన్నావా శంకర్రావు బావా ఏమైంది మన ఉదురుతో పని కాలిపోయింది అవునండి గడి నుంచి వచ్చి వైర్లు కలిపినాడు నీ ఫ్రిడ్జ్ బాబా మమ్మ చుట్టూ బయటికి రాను ఏం డాక్టర్ నిద్ర పట్టదా ఏడెక్కువైపోయింది కదా బెడ్రూమ్ లో నుంచి డైరెక్ట్ కిచెన్ లోకి వస్తాడు ఎందుకు గిన్నెలతో ఉన్నాను చేయండి అతరా చెప్ప చెప్ప నా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నీ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి బొరెట్టు ఏమాత్రం మూత అయితే కొండుకుపోతుంది అమ్మ మరీ గట్టి ఊపిక ఊడిపోగల కొంటాడు అమ్మాయి నీ చెప్పకెళ్ళి ఇటే పడక దౌడు కొడుకోడక నా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఎందులో ఆడతాను ఫ్రిడ్జ్ డోర్ చుట్టాది గట్టిగా వేస్తున్నాడు చేతితో పేటేస్తాడు చెప్పు డోర్ మీద తన్నని ఊపిరి తరకు చచ్చిపోతాను అమ్మ ఎలా చూపెడతాందరా మరి ఎవరి నుంచి వచ్చినారా ఇది తీసుకెళ్ళి ఏట్లెట్ కప్పెట్టియండి అమ్మమ్మ కూడా
బాగుంది ఒరే అబ్బాయి నన్ను ఫ్రిడ్జ్ అడిగావు కదా నీ దగ్గర ఫ్రిడ్జ్ లేదా ఉందగానండి కాలిపోయిందండి ఎన్ని జిల్లాలు వెళ్ళినా దమ్ముంటే నువ్వు మగాడు అయితే నువ్వు వెయ్యి డోరు ఇదే ఎరుతాను దమ్మెట్టుకుంటున్నా దేవుడు చలికాలం కొంచెం లేట్ అవుతుంది మరి చూసుకో మరి నువ్వు తిన్నగా లేకపోతే సైడ్ అయిపోతే ఎట్రా వాడు శంకర్గా చెల్లికి సైడ్ అయిపోయిందట నిదానం ఎట్రా నువ్వు వేస్తావా ఓ పని చేయరా కరెక్ట్గా అయిపోతే నువ్వు పోబెట్టే నువ్వు పూర్తిగా వేస్తే లేకపోతే వేస్తాను అంతే వేసేస్తాను మొత్తం ఊరు పడితే ఊరు పడి జిప్పు కడితే మాట కలిపెట్ల మాట కలిసి ఉంచారు చెట్టు వరకు అప్పుడే రాగేసాడు మొత్తం ఊరు పడితే ఊరు పడి మీనాడదేనటమ్మా ఊసుకుంటూ వేసుకుంటూ తొండుకుని తిరుగుతుంది మీనాడదేనట ఆచారం మాట్లాడు మేము చెట్టుకి వెళ్ళిపోయాం తమ్ముళ్ళ చెప్పా కాతలు లేని ఆమె నీనాడుతో పెద్ద పర్వాలేదు తెల్లవాళ్ళు చెప్పు నేను నంబర్ 1 పత్రిక ఎప్పుడు అందుకే ఊరల్లో కొంపు ఏటి అవుతున్నావు ఏటో వీళ్ళందరూ వస్తాను రేటు అందరూ వీళ్ళు కూడా బియ్యం వేస్తే జాబు వండుతారు ఏం బేలము నల్ల బేలం కర్రీ బేలం మీ అమ్మకు బేలం లేదు రేటు అందుకే 33 ఏళ్ళ ఊరుతాను వేసినాము ఏ పాలు ప్యాకెట్ పాలు ఎంత పాలు ప్యాకెట్ లో ఎంత పెద్దమన్నాయా పాలు ప్యాకెట్ అవునమ్మా నీ కొట్లో ఏ సైజు పాలు ప్యాకెట్ లో చిన్న 12 రూపాయల ప్యాకెట్ మీ ఎక్క పెద్దదే ఎంత ఈ ప్యాకెట్లు చూసి నీరు గారిపై పోతాను నేను ఈ వెనకాల తీసుకెళ్ళి తెల్లాలి పీల్చేస్తాడా అయిపోయింది అడే మాకు రచ్చగా పుల్లు పాట అయితే చేతుడు అమ్మాయి ఎన్ని జిల్లాలు వెళ్ళినా ఎన్ని ఏరియాలు వెళ్ళినా నీ బ్రిడ్జ్ మీద నాకు తెలివి తీరాలి అమ్మాయి తెలివి తీరాలి
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని